హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. క్రైసిస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సొల్యూషన్ దిశగా ఆలోచించటం, ఆ థాట్ని ఇంప్లిమెంట్ చేయటం అండ్ ఫైనలీ సక్సెస్ఫుల్ అవటం. ఇది సినిమాల్లో చూపిస్తున్నప్పుడు మట్టుకు మంచి సస్పెన్స్ సీన్. మరి రియల్ లైఫ్లో మీరే వినండి. ఇంద్రజిత్ని లక్ష్మణుడు చంపారు. ఇది చాలామందికి తెలుసు. లక్ష్మణుడు చంపడానికి కావలసిన ఏర్పాట్లు హనుమంతుడు చేశారు. మీకో విషయం తెలుసా? రావణాసురుడి కన్నా కొన్ని వేల రెట్లు భయంకరమైన, ప్రమాదకరమైన, క్రూరమైన వ్యక్తి ఇంద్రజిత్. ఇంద్రజిత్ చేసిన తపస్సుకి దేవతలు హడలిపోయారు. బ్రహ్మదేవుడు ఆయనకిచ్చిన వరం ఏంటంటే, ఆయన యుద్ధం చేసే ముందు ఒక హోమం చేస్తాడు. ఆ హోమం చేయడం వల్ల ఒక రథం, కొన్ని స్పెషల్ అస్త్రాలు లభిస్తాయి. ఇంకా ఆయన్ని ఆ రోజు యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు, ఇంక్లూడింగ్ గాడ్స్. ఒకరోజు యుద్ధం చేసే ముందు బయట రాక్షస వీరుల్ని కాపలా ఉంచి ఆ హోమం చేయడానికి కూర్చుంటాడు ఇంద్రజిత్. ఇది తెలిసి విభీషణుడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఆ ప్లేస్కి వెళ్తారు. ఇప్పుడు ఏం చేస్తే ఇంద్రజిత్ హోమం మధ్యలో నుంచి లేస్తాడు అని అందరూ ఆలోచిస్తూ ఉండగా, హనుమంతుడు అక్కడ రాక్షస వీరుల్ని చంపకుండా పెద్ద పెద్దగా కొట్టటం, పంచ్ చేయటం చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళని చంపడం చాలా తేలిక, ఇలా హర్ట్ చేయడం కన్నా కూడా. కానీ ఆ ఆప్షన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే వాళ్ల ద్వారానే ఇంద్రజిత్ బయటకు రావాలి కాబట్టి. హనుమంతుడు గెస్ చేసినట్టే ఆ నొప్పి భరించలేక ఆ వీరులు కేకలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంద్రజిత్ బాగా డిస్టర్బ్ అయ్యి హోమం ముందు నుంచి లేచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు లక్ష్మణుడికి, ఇంద్రజిత్కి ఒక గొప్ప యుద్ధం జరిగి చివరికి లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్ చనిపోతాడు. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు హనుమంతుడిలా సొల్యూషన్ గురించి ఆలోచించగలగాలి. చెప్పినంత ఈజీ కాదు, చేయటం పెద్ద కష్టమూ కాదు. ట్రై చేద్దామా మరి? And on that note, don't forget to like, share and subscribe. Thank you.